వారందరికీ పండుగ శుభాశీషులు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎప్పుడూ మాట్లాడుకుంటారు, అందరూ అదృష్టం ఉంటే ఐశ్వర్య రాయ్ కావచ్చు, అందరూ అదృష్టము లేకుండా సేవ చేస్తే మదర్ తెరీసా కావచ్చు. అలాంటి మదర్ తెరీసా కోవకు చెందిన ఈ సేవకులందరికీ శతకోటి సలాము. ఎందుకంటే నేను మా ముస్లిం సామాజిక వర్గాన్ని ముతవల్లిని, జామియా మసీదు మౌలానాన్ని మరియు జమాత్ పెద్దల్ని అందరినీ ఖచ్చితంగా కొన్నిసార్లు ఇక్కడికి తీసుకొస్తాను. వాడు వచ్చి ఆ తల్లుల సేవను చూసి నిజంగా ఏడ్చేశారు. జహీరన్న చనిపోయారు, ఆయన ఏడ్చేశారు. మరి మౌలానా బషీర్ అహ్మద్ అని మద్రసా ఇచ్చారు, ఆయన కూడా ఏడ్చేశారు. ఉదోని మాజీ కలీమల్లా ఆయన కూడా ఏడ్చేశారు. వారి సేవల్ని చూసి ఆ వృద్ధుని పరామర్శించి కొద్దిసేపు అట్లా కూర్చున్నారు. మా పరిస్థితి ఏంటి రేపు అని నిజంగా ఆ సేవ చేసే తల్లులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇప్పటి వరకు అఖిల భారత టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం నుంచి 16,000 మందికి రక్తదానం చేయించింది మా టీం. తలసీమియా పేషెంట్లకు మరియు ప్రసవాలకు, శస్త్రచికిత్సలకు దాదాపు ఇప్పటి వరకు కోవిడ్ 200 శవాలైతే 800 శవాలు, అనాథ శవాల్ని, దిక్కు ఒడ్డునే ఉన్న శవాల్ని కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా వారి మతం ఏదుంటే ఆ మతం సాంప్రదాయాలతో మేము సేవలు చేసి వాళ్ళని అంత్యక్రియ చేశాం. ఇక్కడ కూడా అంత్యక్రియ చేశాం. ఇక్కడే వచ్చి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఇక్కడ చేర్పించాము. ఆయన చనిపోతే మేడం ఫోన్ చేస్తే ఇదే శ్మశాన వాటికలో అంత్యక్రియ చేశాము. ధన్యవాదాలు. మరి పాలస్తీనాలో నిన్న పేపర్ చదివాను. క్రైస్తవ సోదరులు, మొత్తం క్రైస్తవ సోదరులు సంబరాన్ని త్యజించారు, పక్కన పెట్టేశారు. ఆ పాలస్తీనాలో జరుగుతున్న మారణ హోమానికి వారు ఈసారి మేము పండుగ సంబరాలు చేయము, పండుగకు వస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ సంబరాలు చేయమని చెప్పేసి వారికి కూడా లాకోసన ధన్యవాదాలు. జై హింద్, జై భారత్ మహారాజ్.